పూల పూల వాన. రచన డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి. పఠనం రవీంద్ర సూరి నామాల. అంత విశాలమంటారా ఆకాశాన్ని? ఆనందంతో గంతులేయడానికి అంతరంగమంత పెద్దదేదీ నాకింతవరకు కనపడనే లేదు. పారితే సరిపోయే కాలువ పాట కూడా పాడుతుంది. ఆగితే సరిపోయే జలరాశి చెట్లకు టానిక్ అవుతుంది. కూలోళ్ళు కూచున్న మా అరుగు మేలు, నాలుగిండ్ల ముచ్చట్ల సారమే తేలు. కోడి కూతలకు ఎదురు కూతలు కావు. ఎనకట చేదబావులను గిలకలు ఊరేగించేవి. టపుకు టపుకు చెనుకులలో తడుస్తున్న మందారం వీధులను సజాయించే పట్టు పరికిని. ఆమె నీరు అత్తగారిల్లనే పాత్రలా ఉంటుంది. తాటి చెట్టుల్లో కళ్ళొకటే చూస్తే ఎలా? ఆ తల్లి కావ్యాల్ని మోసింది. వాహ్! తాటి చెట్టులో కళ్ళొకటే చూస్తే ఎలా? ఆ తల్లి కావ్యాల్ని మోసింది. కొడుకు సమాధి మీద పండబెట్టి తిను కొడకా అంది దుఃఖం అవతారమెత్తిన తల్లి. చలిని వేడిని వేరు చేస్తుంది. ఏమో అనుకున్న దుప్పటి కూడా ఒక హంసే. మా అమ్మ రోటికారంతో తినబెట్టింది. ఈ నోటికి ఘాటెక్కువ. మందారం పెరుగుతుంటే ఇనుపగేటు బిక్కమొహం. అంత గట్టిగా ఉంటే ఎదుగుదలకు కష్టం మరి. ఊరి నిండా గోపురాలే. కాపురాలు ఇలా కాలాయేం దేవుడా? గడియారం ఒక్క సమయమే చెబుతుందా? ఇంకాస్త బాగా చూడు, శ్రమను జపిస్తున్నట్లుంటుంది. పోరలు ఎగిరితే చినుకులు చినుకులు. అమ్మాయి అరిస్తే పూలు పూలు. ఊరిని లాంగ్ షాట్లో గీతన్నకు చూపించడమే కాదు, మాకు లోకాన్ని ఊపి ఊపి చూపిస్తుంది మా ఊరి ఎవరెస్ట్. ఏ గాలివానకు లొంగవు అవి గడ్డిపోచలు. నేలకు ఓ చరిత్ర ఉంది. చెట్లతో కలగలిసి గాలి చేసే గానం అదే. పూలకే ఖరీదు, తోటలో బేరమాడిరా, సువాసనకు ధరలు లేవు. పూలకే ఖరీదు, తోటలో బేరమాడిరా, సువాసనకు ధరలు లేవు. చేప ఎన్నిసార్లు కూసుకుపోయినా నీటికేకు మళ్ళీ అతుక్కుంటుంది. రాగం నోరు సల్లగుండా పాడిందెల్లా కవిత్వమే అయిపోతుంది. పాప లంకించుకున్న ఏడుపు ఆపే పాస్వర్డ్ అమ్మ పొడ. ఇప్పుడు బాల్యంలోనే యవ్వన జ్ఞానం ఈ వేరియంట్ ఇంకా మ్యూటేట్ అవుతుంది. ఇప్పుడు బాల్యంలోనే యవ్వన జ్ఞానం ఈ వేరియంట్ ఇంకా మ్యూటేట్ అవుతుంది. దూరం ఎక్కువ కదా, అవతల గట్టు మీద గడ్డి మహాపచ్చన. పెళ్ళి రెండక్షరాల మాట కాదు, కనిపించని కోట్ల భావాల కోవెల. ఎదిగిన వాళ్ళను చూసి అసలే ఏడవలేదా? అయితే నువ్వు తప్పక ఎదిగే ఉంటావు. నడుస్తూ నడుస్తూ గులేరు లేకుండానే 4 ఊహా పిట్టల్ని కొట్టేశా. ఇన్నాళ్ళు సెర్చ్ ఇంజన్లోకి లాగిన్ అయిందాకా ఆగేవి. ఇప్పుడు ప్రకటనలే రివర్స్ లాగిన్ అవుతున్నాయి. శత్రువుకు వందనం. నిజంగా అతనొక్కడే భుజాల కందేలా మనల్ని మోసుకు తిరుగుతాడు. డీకోడ్ చేస్తే తప్ప అర్థం కాని సాంకేతిక సందేశాలు ఆమె చూపులు. అంటే అన్నానంటారు, నాయకుల్లో నీతి వెతుకుతుంటారు. మర్రి మీద తాడు, తాటి స్తంభం మీది లొట్టి వెలుగు. కవిత్వం సభలు ఎలా ఉంటాయంటే ఏం చెబుతాం? పచ్చిక బయళ్లలో పసిపిల్లలు దొరినట్లు. పదే పదే చెప్పకు, పునరుక్తి ఎక్కువైతే చెప్పేది నిజమేనా అనే సందేహం పురుడు పోసుకుంటుంది. వాడి కత్తి పట్టుకొని పువ్వుల్ని కోసేయగలడేమో కానీ రాబోయే వసంతాన్ని ఏ ఆయుధమూ ఆపలేదు. కాలం చేసే చప్పుడు ఆగంలో విన్నవారు ఆధునికులు, ఆగి ఆగి విన్నవారు అవుట్డేటెడ్. క్లబ్లో మెంబర్షిప్కు కాసులు మోసుకొని దేబురింపు, కాలాన్ని కాల్చేందుకు దొంగ సొమ్మే ఇంధనం. లోపల ఒకే చీకటి, బయటపడ్డావా అనేక వెలుగులు. అందుకుందామని పోయిన కొద్దీ చంద్రుడు మెత్తబడి ఏదో ఒకరోజు తనపై తప్పక దిగమంటాడు. ఏ రోజు మహిళలది కాదో చెప్పండి మార్చి 8న మహాసంబరం చేయడానికి? రెండూ చెబుతుంది. గడియారం ఎప్పుడు ఆగొద్దని, ఎంత నడిచినా ఎక్కడికో పోలేమని. పగలడాన్ని భరించిన పలుగురాళ్ళు మెరుస్తాయి వెలుగులోనూ చీకట్లోనూ. పరవశం శరీరానికి కూడా ఉంటుందని మనసు చెబితేనే తెలిసొస్తుంది. వాళ్ళు నన్ను రోజూ నిందించని, నాలో నిందించలేని లక్షణాలేవో నాకు తెలిసి వస్తాయి. అందిపుచ్చుకోలేక ఆమెను కవిత్వంలో చిత్రించాను. అక్కడ కూడా నవ్వమని ఎవరన్నారు? అందరూ నడిచే దారుల్లో నడిస్తే ఏనుగు ఇంతగా అవి చిక్కుబడకపోవును కదా. ఆమె కంటి నీట మెరుపు శకలాలు, మన మాటలన్నీ ఎండుపుల్లలు. వాడో ఉన్మాద న్యాయమూర్తి, తీర్పు మాట మాటల్లో సంఖ్యల చప్పుడు. చేస్తున్న ప్రతి పని ఇప్పుడు మామూలుదే, కొంతకాలం జరిగాక అది చరిత్ర.
ఏ సమ్మేళనంలోనూ కవులందరూ పట్టరు, గొనిగే కవులు మిగలరు. చేతులు కలిపే వాడల్లా స్నేహితుడు కాడని బోర్ల పడ్డాకే తెలిసొచ్చింది. చేతులు కలిపేవాడల్లా స్నేహితుడే కాడని బోర్ల పడ్డాకే తెలిసొచ్చింది. ఇవాళ మళ్ళీ మర్చిపోయిన ప్రేమ పద్యాలు చదివాను. వాడిపోతున్న గాయాలను సరికొత్తగా తడిమాను. ఒక్కరేయే మంజూరయింది. అప్పుడే తెల్లవారకపోతే ఏమయ్యేది? ఆఖరణ అచ్చులో ఒక పేజీ వదిలేశాను. మిగిలిన దుఃఖమంతా వాళ్ళు నింపాలి కదా. ఎండలో కూడా చల్లగా ఉన్నాయి పూరిన్లు. అవును మరి, అవి చెమటతో కట్టినవి. వాహ్! మనసో కాలమో నేరం చేసిన వాడిని శిక్షిస్తూనే ఉంటాయి. ఎప్పుడూ ప్రశంసించే వాళ్ళంటే నాకు మహాభయం. ఎన్నడైనా విరుద్ధంగా మాట్లాడతారో ఏమోనని. చూసేవాడి దృష్టిలో లేదు, ఆమె కళ్ళలోనే సౌందర్యం. సుదూరంలో ఉన్న లక్ష్యాన్ని చేరాలంటే మార్గమధ్యంలోని ప్రదేశాలన్నీ చదవాల్సిందే. సంబంధాలు ఇంకా మారవలసే ఉంది. నన్నింకా కొడుకా అని పిలిచే తండ్రి లేడుగా. రిటైర్ అవ్వాలని ఒకటే కోరిక. ముడ్డి కింద బైకేసుకొని జులాయి స్వేచ్ఛలో తిరగొచ్చని. పెను తుఫాను రావాల్సిందే. ఎవరు ముఖం చాటేస్తారో, ఎవరు చేయి చాపి ఆసరా ఇస్తారో చూడాలిగా. ఎవరన్నా దుఃఖ పెడితే నేను జవాబివ్వను. బహుశా కాలం నాకన్నా మంచి జవాబిస్తుంది. ఎవరు చెప్పారని ఎవరు వింటారు? అవసరాలు సంబంధాల ముసుగేసుకున్నాయి. రోడ్ల నదులు ఎండిపోగా చూశారా? కరోనా కేలి పీల్చేసుకుంది. గౌడు చెట్టెక్కి చుక్కల్ని చూస్తాడు. మోకు విప్పి అంపశయ్యపై పవలిస్తాడు. నిదుర ఎప్పుడు అలసట ఒడిలో పడి జోగుతుంది. తుంటరిది వాన ఒకటే. ఒక్కో ఇంట్లో ఒక్కో పని చేసిపోతుంది. ఆమె అంతరిక ఎద మరీ మెత్తన. పుస్తకాల్లో కూడా పువ్వులు పూస్తాయి. పరిమళం పేరు జ్ఞానం. అంతా ఎడారే అనుకున్నాను. ఆమె వచ్చింది కదా, ఇక వసంతం. తూము తెరుచుకుందా, పై నీళ్ళకే పరుగు. అలుగు తంతే చెరువు సమస్తము పరవశం. కవులకు వాచ్యం తక్కువ, జీవితాన్ని కూడా వంకర టింకరగా నడిపిస్తారు. కవులకు వాచ్యం తక్కువ, జీవితాన్ని కూడా వంకర టింకరగా నడిపిస్తారు. భవనాలు పైపైకి, మమకారాలు లోపలికి. దీర్ఘ కవిత పొడుగ్గానే ఉంటున్నాయి, ఆలోచనలే పొట్టివి. నగ్నముని అడ్వాన్సు సర్కారీలో ఉంటూ కొయ్యగుర్రాన్ని తేలిగ్గా గుర్తించాడు. నగ్నముని అడ్వాన్స్ సర్కారీలో ఉంటూ కొయ్యగుర్రాన్ని తేలిగ్గా గుర్తించాడు. కుర్చీల మీద మనం కూర్చున్న ఆఫీసులు ప్రజలవనే జ్ఞానం ముఖ్యం. నీ అయ్య జాగీరా అనలేకపోతుంది ప్రజ ఆఫీసుల్లో చూసి మనల్ని. కవిత్వం పదునుదేరింది. జీవితం మొక్కబోలేదు కదా. ఇంత పచ్చటి పొలం చీర ఏటి మగ్గమే నేసింది సుమా. జీవితం మానిటర్ మీద ఎంతకు దొరకని బ్లింకర్ శాంతి. చరిత్రను తిరగేయండి. ఒకప్పుడు మూసి కూడా ప్రవహించేది. మీ పాలీల పత్తులు ఇరిగిపోను. ఇన్ని పేజీల పేపర్లో ఒక్క నిజము రాయరే. ఎగరేసిన గాలిపటంలో పొద్దున్నే ఆఫీసుకు, ఎదురుచూపులు గట్టిగా లాగితే ఏ అర్ధరాత్రో ఇళ్లకు. పొద్దయి నుండి ఎన్ని శాసనాలు ఒబే చేస్తావు, ఒక్క మనసు చెప్పింది తప్ప. పొద్దున్న నుండి ఎన్ని శాసనాలను ఒబే చేస్తావు, ఒక్క మనసు చెప్పింది తప్ప. రాసి చాలా కాలమైనట్టుంది. పద్యాలే బయటికి తన్నుకొస్తున్నాయి. మనుష్యుల చర్యలంటే నాకు కోపమే. వాటి వెనుకనున్న ఆకలంటేనే ఇష్టం. ఫెయిల్ అవ్వడం అంటే మాస్టర్కి 0 మార్కులు వచ్చినట్లు లెక్క. గబ్బిలం కలగంటే తప్ప లోకం నిలువుగా కనపడదు కదా. గోదావరి తడిని సింగరేణి కాక మింగేసినట్లుంది కరీంనగర్ గరం గరం. ఆకలి మీద దాహం గెలుపు బీడుల్ని వీడి గొంతుల్లోకి మళ్ళిన మంజీరా. పంటల మీద మమకారం, పడమటి దిక్కుకు పసుపులేటి ప్రవాహం. సీమ తల్లి తడి మా ఊరికి తగిలినట్లుంది. కల్లోని కుంటలోనూ కవిత్వం. నువ్వు వెక్కాల్సిన మెట్లు ఎవడో దిగుతున్నవే. భ్రమలు తొలగక తప్పదు. లావని పట్ట ఒక మేడిపండు, రెవెన్యూ వీపున రాచపండు. భూమి అమ్మేటప్పుడే గుర్తుకొచ్చే ధైన్యపత్రం ఓఆర్సి. మంత్రి మీద కప్పిన శాలువ, గుట్ట మీదకు విసురున్న గుండు. బంగారం వేలాడదీయలేదే. ఆమె మెడ మీద పట్టుచీర ఆరబెట్టుకుంది. పంటలను వదిలి బీడుల్నే అజమాయిషి చేస్తాడు భూమికాలపు పట్వారి. కాల్వలతో కాదు కన్నీటితో పండుతాయి పీఠభూమిలో పునాసలు. ఎలగందులో చూసా నారయ్యతో కలిసి.
ఎప్పుడూ అక్కడ తిరిగాడినట్లే ఉంది. నగరం రోడ్ల నిండా చౌరస్తాలే. సిగ్నల్ పెట్టేందుకు జాగా లేదు మరి. తెగిన వృక్షాల కలల శకల కేంద్రం చౌరస్తాలో టింబర్ డిపో. కట్టడంలో గొప్పతనం కాదు, కలరింగ్‌లో చమత్కారం. నగరంలో భవన సముదాయం. పని చేయకుండానే ఎలా అలసిపోవచ్చో సచివాలయానికొచ్చి తెలుసుకోవచ్చు. నడిస్తే ప్రపంచం ఒక మోనోలాగ్. బస్సెక్కితే ఎడతెగని సినిమా రీల్. రాజప్రాసాదం పునాదుల కింద తడి. అవును, ఎన్ని తరాల కన్నీళ్ళో. కాలం మారిందని పదే పదే అనకు. వెనకబడ్డవని నిందలేస్తారు. ఫైళ్లను నిర్లక్ష్యం చేయకు. అవి నీ ముందు సాష్టాంగపడ్డ దైన్యాలు. మాంజాని కానక పావురం మెడకోసుకుంది. ఏదో క్షణాన నీడ కూడా మనిషిలో కలవాల్సిందే. కాదనకు. పలుకు బంగారం కావచ్చు, మౌనం మాత్రం మందారమే. సిఫారసు సరే, ఏ అర్హతకు చేసావన్నదే ఇక్కడ ప్రశ్న. మస్తిష్కాల్ని కాక మనసుల్ని కొలిచే మార్కులుంటే ఎంత బావుండు. చెట్లు ఊగవు, గాలి ఆడుకోవడానికి కుడి ఎడమల తావిస్తాయి అంతే. కలల్ని నిజం చేసే టెక్నాలజీ కనిపెడితే ఎంత బావుండేది. చట్టాల నూతుల్ని తవ్విందెందుకు? నిరుపేదల్ని తొయ్యడానికే. ప్రతి ఆదివారము పుస్తకాల వాన. ఆబిడ్స్ ఫుట్పాతులు తడిసి ముద్దయితాయి. చిన్నదాన్ని ఎప్పుడు లోకో చేయకు. అది చూసే ప్రపంచం పెద్దది. భవిష్యత్తు కోసం వర్తమానం బలిపెట్టకు. ఇప్పుడు పనికిరానిది ఎప్పటికీ పనికిరాదు. లోకాన ఇంతమంది అందగత్తెలు, దైన్యం చూసేందుకు రెండే కళ్ళు. సులభ్ శౌచాలయం మీద సినీ తారల బొమ్మలు, తగినంత శాస్తి. అమ్మాయి కదా ఉద్ధరిస్తదనుకున్నా. ఆమె కూడా సగటున్నర మనిషేనాయే. రవీంద్ర భారతి ఒక కంప్రెస్డ్ వరల్డ్. మిగతా లోకం కన్నా ఎక్కువ ఈగోలు, అవసరాలు. ఈదురుగాలి జోరువాన ఎక్కడ కలిశాయో ఆగని సయ్యాట, తెగని యుగల గీతం. తెరిచిన కిటికీని ఊపేస్తున్న గాలి, బాల్కనీని కడిగేస్తున్న వాన. గాలికి తొందర ఎక్కువ, వానకు చీదరెక్కువ. తెరిపి ఆటలకై పోరల బిక్కమొహం. ఎండ మీద వానదాడి, కాకుల పెళ్లికి ముహూర్తాల కొరత. బతుకమ్మ పండుగ నాడు గులిమాల మొగ్గ విచ్చింది. ఆట కంటే ముందు పూల పూల వాన. గుట్టల నడుమ చెరిక వానరేసుకు రహదారి. గుట్టల నడుమ చెరిక వానరేసుకు రహదారి. ఎర్రమట్టి తవ్వ, చెప్పుల్లేని నడక. బిజీ బిజీలో మందారాల్ కాళ్ళు. నింగిలో పిట్టల ర్యాలీ, మనుషుల నడతపై జాలి. జారే జల ఒక వాయిద్య విశేషం. సంగీత భాషకు సరిహద్దులెక్కడివి? పిలిస్తే ఉలికే ప్రేమ కంటే వెతుకులాడే ఆత్మకు తడి. మన నడకలు ఇన్ని వంకర్లకు కారణం పరుచుకున్న తొవ్వలే. వానపాము ముక్కలైతది, ఏ ముక్కలో ఆత్మ ఉంటుంది? అంటుమామిడి మొక్క రెండైతది, మరి ఆత్మ? వజనంతా మూసి అరికాళ్లకు బీటలు. రాజ్యభారం నెరపి నాయకత్వం ఎంత నునుపు. జంతువులు మనుషులు తమలో తమకు కొట్లాట. ఒకచోట రక్తం, ఒకచోట లోపలి దెబ్బలు. అతను అలిగితే ఒళ్ళంతా చిటపొట, ఆమె అలిగితే మసకబారే వెన్నెల. అన్నకు ఆయుధమైన తమ్ముడు, అక్కను అనుసరించే చెల్లెలు ఆధునికంలో కాటగలిసిండ్రు. పాటకు ప్రాణం గమకమా, కవనమా, శ్రోతను మోసం చేసిన దాన్ని బట్టి. ప్రకృతి పూసిందని కాదు, పాప నవ్విందని. కురిసింది పూల పూల వాన. సూర్యుడు కూడా మనకో దిక్కున, మరి భూమి నీడ ఎక్కడ పడుతుంది? పాలు పవిత్రమే, కానీ దూడల కడుపు కొట్టిన పాపం కాదా అది? భూదానం చరిత్ర, వర్తమానం పట్టుచీర. ఎటు మరలినా మెరిసే పోచంపల్లి. మొక్కలు మహాయోగులు ఎదుగుతూనే ఉంటాయి లోకం కోసం. మొక్కలు మహాయోగులు ఎదుగుతూనే ఉంటాయి లోకం కోసం. బొక్కెన జారింది, గిలక అరుస్తోంది. నూతిలో అలజడి కొద్దిగంటే కొద్దిసేపే. అలుగు దుంకింది చెరువు. ఆకాశానికంతా సమతల దర్పణం. అర్ధరాత్రి కూడా ఒక్క నిమిషం ఆగదు. సెలయేటికి తనదైన క్రమశిక్షణ. వలలు పులుల్ని పడేయలేవు, పిచ్చుకలపైనే వాటి ధ్యాస. ఇప్పుడన్నీ జాగ్రత్తగా సర్దుకుంటాం, ఆఖరణ అసలైనవి కూడా మర్చిపోతాం. ఏం పోగొట్టుకున్నావో తెలుసుకునేసరికి వెతుక్కోగలిగే కాలం దాటిపోకూడదు మరి. సచివాలయ సముద్రానికి చేరుకున్న దరఖాస్తు చేప ఇంకది దొరికితే ఒట్టు.
భూతలమంతా పరుచుకున్న ఎండ అద్దంలో నీడల దృశ్యాలు కోకొల్లలు. గీసిన రోజే పెరిగే గడ్డం ఈడును సూచిస్తుందో, ఆయువును సంకేతిస్తుందో. చంద్రుడికి చుక్కల మీద అపనమ్మకం. ఓ పక్షం నేరుగా కాస్తాడు నింగిని, ఓ పక్షం నిఘానేత్రంతో చూస్తాడు. చపల చిత్రుడు చంద్రుడు. రోజూ ఒకలా అసలుండడు. శాస్త్రమంతా విత్తనంలోనే. ఒకటి విత్తితే దోసతీగ, ఒకటేమో మర్రిమాను. కాలం గీసే ఆరాతోనే కవిత్వం కాలానికి ఎదురీదుతుంది. నింగిలో రాళ్ళు తయారైనట్టే కడుపులోనూ రాళ్ళు తయారీ. పూలమ్మే అమ్మాయికి తోటంతా బొకేలు బొకేలుగా. జన్మకో మెమరీ చిప్ తొడగాలి. ఇక్కడ దాకా మళ్ళీ నేర్వాలంటే ఇన్కార్నేషన్ క్లోజ్. నిర్జీవాలు కదలవనుకుంటామా? భూమితో పాటు అవి. మూర్ఖపు చట్టాల పీడిఎఫ్ను ఏ యాప్లోనైనా వర్డ్ ఫైల్గా మార్చాల్సిందే. జ్ఞాపకం ఓ చిచ్చుబుడ్డి ముట్టిస్తే వెలుగులేనుతుంది. ఎంత మాత్రమూ జీతమడగని హ్యూమన్ గాడ్స్ చెట్లు. లోకం అసలే అర్థం కావట్లేదు. ఇక లోపలికి తొంగి చూసుకోవాలి. ప్రకృతి సమత్వం, నేల గొప్పదనం. గుర్రం దిగితే గాని ఓ పట్టాన్ని తెలిసిరావు. ఇంకా నయం, తాళపత్రం అంతర్ధానం కాకముందే సాఫ్ట్ కాపీ వచ్చేస్తుంది. కత్తి లక్షల ఏండ్లు తుపాకీ వేలే కాలే. ఆయుధాల రూపం ఇక అణువు జీవలేనా. ఐదింట్లో కలిసాక ఎంతటి ప్రేమైన జలదిలో నిశ్శేషమే. ఇప్పుడు పూర్తవ్వాల్సిన లక్ష్యం ఎప్పుడు నిర్ణయించామన్నది మన తెలివికి కొలమానం. రుచి దొరకటం లేదు. అన్నంలో ఒక పూట జంపిచ్చి చూడు, అదే పరమాన్నం. నేల తగిలి బోర్లా పడ్డోడు, అమ్మ కొడితే గాయపడ్డోడు ఏడి ఎక్కడ? తిరుగు ప్రయాణం లేని చివరి రైలెక్కక ముందే ఎవరికైనా బాకీ పడ్డామేమో తరచి తరచి చూసుకోవాలి. చిన్న బడిలో రూళ్ళ గుర్ర గుండు మీది బుడుసుల్ని సృష్టించిందా, ఆశీస్సుల్ని అందజేసిందా? లోపం ఒక్కటి ప్రచారంలోకి వచ్చిందా, సమస్త సమర్థతలు చెరబట్టబడతాయి. భవనాల సైజ్, దోపిడీ బల్బు సేమ్ టు సేమ్. రోజు ఎవరి స్వేదం ఒలికితే ఎవరి కోటలు మెరుస్తాయో క్షణ క్షణం గుర్తు చేయడం మహానినాదమే ఇప్పుడు. నీటి నిలకడ ముఖ్యం. పుట్టిలో కూడా నింపాదిగా ఏరు దాటొచ్చు. 4 నిలువు గుంజలేస్తే పందిరి తానే అల్లుకునే నేర్పరి చెట్లపాదు. గుట్టెక్కితే మబ్బు అందేది మా ఊరు మహా పొడగరి. ఎంత ఉడుపుగా చెప్పాలనుకున్నా దాని గోలే దాంది. అస్సలు వినదు వాన. అందంగా చూపించే అద్దాలు శాస్త్రవేత్తలు ఇంకా ఎప్పుడు కనిపెడతారో. మబ్బులకు గురి చూసి బాణమేసినా అవి ఉన్న చోటనే కురవాలనుకో, చిత్రమే. బాధ్యతలు పంచుకుందామని కూర్చుంటే హక్కులే కళ్ళకు అడ్డమడ్డం తిరుగుతున్నాయి. నీ లెక్కలు తెలివి చూస్తా. చింతాకు డివైడెడ్ బై టేకాకు ఎంత ఎంతెంత. వంతెన ఊయలలు, ఆనకట్ట కోట గోడలు, అధిమత్వాన్ని కూలదోసిన కోవెలలోని ధ్వజస్తంభాలు. వాన బరువును ఆగబట్టిన మొక్కను చూసి మహావృక్షం సిగ్గుతో చితికింది. వంపు మడిలోకి దూకడం నీళ్ళ ఒడుపు కాదు, మిర్రమడిని అద్దం చేసిన నేర్పరిది. జెండాలు మూసేవాడు, కుర్చీల చుట్టూ తిరిగేవాడు ఒకరికొకరు అసలే కలవరు. కొంగలు కీటకాల్ని ఏరుకోకముందే కలుపుని తీయొద్దని కాపుపడుచు నెమ్మదితనం. వాయిద్యం ఎవరు మీటినా మోగదు, వాద్యకారుల గతేం కాను అని. కొటారు కొమ్మన పాడి నింగికి పంపిద్దామనుకుంది పిట్ట. ఆకాశంలోతు దానికి ఎమెరుక. కొమ్మ ఊపినట్లు ఊగాలని కోయిల చెట్టెక్కింది. కొమ్మ అసలే కదలలేదు, ఊపాల్సింది గాలి కదా. అలలు సర్దుకుంటున్నాయి నది ధ్యానముద్రలో. కలలు మధ్యలోనే కాటగలుస్తున్నాయి, నిద్ర ముసుగుతంతోంది. ఏ పడవ లేకుంటే నది మాత్రం ఎలా శోభిస్తుంది? నింగి నది అద్దంలో మెరవాలంటే ఒక్క మేఘమైనా ఉండాలి కదా. మనం నిండారా తడిసి ఉంటే మంచిది, తుఫాన్ ఎప్పుడైనా తీరం దాటని. పాతర వేసిన నిధిని తవ్వాను, పాత కవిత్వపు పాఠకుల్లా మీరంతా లుప్తమయ్యారేమిటి? టేబుల్ సొరగ నిండా నిశ్శబ్దం. దాపెట్టిన పుస్తకాన్ని ఎవరైనా ట్యూన్ చేయాలిగా. పరుగెట్టి పాలు తాగాల, నిలబడి నీళ్లు తాగాల.
నా ప్రశ్నకు మా అమ్మ ఇంకా జవాబు రాస్తోంది. ఇన్నేళ్లుగా ఇదే తోవలో నడుస్తున్నా. జాలిపడి అది ఒక్క ఇంచన్నా తగ్గాలి కదా! రోజు చేయి చేస్తే గుళ్ళో ప్రసాదం కూడా వెనక్కి గుంజుకుంటది. అరకలు ఆగమైనాయని ఎడ్లకేం సంబడం? కొత్త మూతలు తయారు కదా! మనం ఏ రాజరికంలో ఢంకా బజాయించినా ఊహలన్నీ మాతృభాషలోనే పొడు పోసుకుంటాయి. కలిసుండి కలగనడం కష్టమంటారు కానీ, గెలిచిన కలలన్నీ మెలకువల కన్నయే. మనమొక్కరమే 100 సార్లు నడిచినా బాట పడదు. కాళ్ళు కలిమెలిగినదే తొవ్వ. చదివి విడిచిపెట్టినా, విని వదిలిపెట్టినా సారం ఇంకాల్సింది మనోక్షేత్రంలో. వస్తువు కళగా మారేదాకా ఆగితే చాలదు. ఆవహించేదాకా స్వప్నించు. చరిత్రలో మూలల్లో అధికారం కొలువు ఉండేది ఇప్పుడు చలామణంతా రోడ్డుదే. శక్తివంతుడిది కాదు లోకం, అడ్డా మీద ఉన్నోడిదే అంటుంది ఈ కాలం. అసలే బెంగలేదు. ఏ సరళరేఖ 180 డిగ్రీలు ఎంతకు దాటదు. పదే పదే పాటగాళ్లకు జై, అప్పుడప్పుడు సృష్టికర్తకు సై. ఇదంతా దావతుల యుగం. ముక్కే తీర్థం, సుక్కే కైలాసం. పూర్తయ్యాక తెలుస్తుంది ఇంత చిన్న పనిని ఇన్నాళ్ళు ఆపామని. అద్దం మళ్ళీ పగుళ్ళు బారింది. అతికే లక్ష్యం మరింత గట్టిపడింది. పూలతో కలిసి నిలిచినందుకు దారానికి సువాసన. నల్లటి రోడ్ల మీద మరింత నల్లటి బొమ్మ. చెట్లను చూసి దీపస్తంభం చిత్రించింది. అన్నిటిలా కాదు, అద్దాన్ని కడగాల్సింది బూడిదలు. ఇంత అనుభవం ఉన్నా రోజు మర్చిపోతూనే ఉంటా. అసలు ముచ్చట చెప్పడానికి ముందు తేనె పూసిన సుదీర్ఘ ఉపోద్ఘాతాలుంటాయని. పలువకు సిలువెక్కుతానంటే శీలలు దిగుతున్నప్పటి చింతనెవరూ పట్టించుకోలేరు. దాయాదుల నడుమ రిఫ్ట్ సెంటిమెంట్. నిట్టనిలున చీలి భూతంలా వృద్ధి. ఆయిల్ బావుల చుట్టూ అర్థమయ్యి కాని క్రీడ. పశ్చిమం ఒక్కటే కాదు, ప్రాగ్ దిశన అవసరార్థమే. ఐరోపా 4 అక్షరాలు ముందే చదివినందుకు జ్ఞానం పంచిందా, దోచడం నేర్పిందా? తింటున్నప్పుడు విస్తరాకు, తిన్నాక ఎంగిలాకు. అవసరమా నీకు? జోహార్. మొదట దాయాదులందరిది ఒకటే మాట. నడుమ పెద్ద మనుషులు దూరాకే కళ్ళం పంచకూళ్ళ కషాయమైంది. ప్రపంచం ఒక కుగ్రామం కాకముందే ఆయుధం అనుస్థాయికి దిగజారడం ఎవరైనా గమనించారో లేదో. కొల్లగొట్టడం కనుమరుగు కాకపోవడం వల్ల కదా మానవ వనరు ఆస్తి కూడా కాకుండా పోయింది. ఆయిల్ బావుల చుట్టూ అర్థం అయ్యి కాని క్రీడ. పశ్చిమం ఒక్కటే కాదు, ప్రాగ్ దిశన అవసరార్థమే. ఐరోపా 4 అక్షరాల ముందే చదివినందుకు జ్ఞానం పంచిందా, దోచడం నేర్పిందా? తింటున్నప్పుడు విస్తరాకు, తిన్నాక ఎంగిలాకు. అవసరమా నీకు? జోహార్. మొదట దాయాదులందరిది ఒకటే మాట. నడుమ పెద్ద మనుషులు దూరాకే కళ్ళం పంచకుళ్ళ కషాయమైంది. ప్రపంచం ఒక కుగ్రామం కాకముందే ఆయుధం అనుస్థాయికి దిగజారడం ఎవరైనా గమనించారో లేదో. కొల్లగొట్టడం కనుమరుగు కాకపోవడం వల్ల కదా మానవ వనరు ఆస్తి కాకుండా పోయింది. నగరం చుట్టూ భూమి అంతెత్తున లేస్తుంది. ఎందరి స్వేదం తైలమై మండిందో. అంతకంతకు కాలం కలుషితం అవుతుందా, మహాశుద్ధి దిశగా ప్రయాణం అవుతుందా అన్నది ప్రశ్న. అజ్ఞానానికి అనేక రూపాలు. భూమి ప్రేమ న్యూటన్ దాకా మనకు తట్టనే లేదు. బొక్కబోర్ల పడ్డాకే అమ్మమ్మ చెప్పిన తట్రాయి కథ పూర్తిగా అర్థమైంది. హృదయం పూర్తిగా పునీతం కావాలంటే రెప్ప మూయకుండానే కారిపోయేంత కన్నీరు కావాలి. ప్రతి కాలువ చంద్రుడికి అర్థమే. పారుతూ పారుతూ కూడా అందమైన బొమ్మేస్తుంది. చంద్రుణ్ణి ముద్దెట్టుకోవడం తెలియక చెరువులో రాయేస్తుంది పిచ్చుక. నచ్చడానికి ఒకే ఒక కొలమానం, ఇష్టం. ఒక గదిలో అరల జీవితాన్ని చూడాలి కానీ బహుళంతస్తులకు బొంబాయికి ఎందుకు రావడం? పద్యం చదువుతున్నప్పుడు ఒక్కెక్కమంత హాయ్, రాస్తున్నప్పుడు 9 ఎక్కమంత గొట్టు. ఎన్నికల వైకుంఠపాలలో నాయకులకు దొరికేవి నిచ్చెనలు, ఓటర్లను మింగేవి పాములు. చిలువలు పలువలు చేసిన నేతే నిర్దిష్ట సమయానికి మునిరూపమెత్తుతాడు. రాజుకు రాజ్యం ఉంటుంది, రాణికి రాజ్యపాలకుడు అరచేతిలో ఉంటాడు. కాలం వేగంగా పరిగెడుతుందన్న వాళ్ళు దాన్ని ఏ మీటర్తో కొలిచారో మొదట చెప్పాలి. అవును, మనుషులంతా నిస్వార్థాన్ని తుత్తునియలు చేయకుండా ఎదిగిరారా? లీడర్లు కిడ్నాప్ చేసిన డెమోక్రసీకి పోలీస్ గోడమెత్తులు విడిపించగలిగేది ప్రజలు.
లీడర్లు కిడ్నాప్ చేసిన డెమోక్రసీకి పోలీసు గోడమెత్తులు. విడిపించగలిగేది ప్రజలు. ప్రజల్ని ఖతం చేసి ఓటర్లు మాత్రమే ఉండే దిశగా నాయకులు నిరంతరం. ఒడిలో దేవుడు గుడిలో శిల్పం. పొద్దెక్కుతుందన్న నిజము ఓ భ్రమే. నీలాకాశమన్న భ్రమ ఓ నిజమే. టాకీస్లో ఈలల నడుమ, నెట్ఫ్లిక్స్లో సోఫా సినిమా. మజాలు వేరువేరు. కలకలకు గలగలకు భాష కన్నా లోతు అనువాదం అక్కడ ఒదగదు. ఈత రావడం ముఖ్యం. తటాకం లోతు ఈతగాడితో రాజీ పడుతుంది. ఎవరూ లేనప్పుడు మౌనంగా సంభాషిస్తూ ఎదురెదురుగా కుర్చీలు. యూట్యూబ్ వేల సార్లైనా స్వరం తప్పని రాగం. అసలే అలసిపోని పాట కోయిల. వస్తూ పోతూ ఉంటే రోజు పలకరిస్తుంది చెట్టు. నెపం గాలి మీదికి నెట్టి. ఫైళ్ళు కూయవు మొరగవు, ప్రణమిల్లుతాయి. రాళ్లను పిండి పట్టడం నీళ్లకు తెలుసు. ఇసుక నగరానికి తరలించే సంగతి తెలియకపోవచ్చు. బండిపయ్య ఇసుకదారిలో నడుస్తున్నట్లు తరలిపోతున్న ఊరిలో చివరికి పయనమవుతున్న రెండిళ్ళు. ఎలా పరిగెడితే గమ్యం తొందరగా వస్తుంది. వాహనాలను వదిలేయి, మనసుకు పనిపెట్టు. పూల పూల వాన చెరువు అద్దం మీద దొర్లి అలుగు దండ తెగకుండా కొమ్మల రెమ్మలు దాటి మొగ్గను చేరి మళ్ళీ. గిరి చుట్టూ నీళ్లున్నా మునగదు, నదికెదురుగా రాళ్ళున్నా ఆగదు. యథాలాపంగా చెప్పు, ఎవరైనా వింటారు. అదే పనిగా బోధించకు, అసలు ఏదీ వినరు. పోవడం ఎందాకైనా సరే, ఇద్దరు నడిస్తే పడినా సరే లేచినా సరే. నగరం కైవారం, కొలవడంలో మహాసౌందర్యం. ఓఆర్ఆర్ నీకు అభివందనం. కిలకిల నవ్వు, వలవల ఏడు, జ్ఞాపకాల ఆస్తులు కూడబెట్టు. మహా నిర్మాణాల మీద, కాలం గీసిన ఆరా మీద మనసవడం, మనిషి మీద ప్రేమ టు ది పవర్ ఆఫ్ ప్రేమ. ఇప్పుడు చెప్పు, నిన్ను నీ నుండి దూరం చేసింది లోకమా, నువ్వా? మబ్బు పట్టిన ఆకాశంలో గాలిపటం ఎగిరేయొద్దు. సందర్భం లేని సామెతల నేల దిగి విలవిలలాడుతుంది. ఎవరికీ తెలియని చీకట్లో కొత్త వెలుగుల తారాజువ్వవుక. దీపావళి అమావాస్య నాడే ఎందుకు పెట్టారో తెలుసుకో. మనసుల్లో హోలీ రోజు ఆడాలంటే అప్పుడప్పుడు అడవుల్లో చక్కర్లు కొట్టి రావాలి. తదుపరి నీ నీడ ఎవరికైనా దొరికేనా నువ్వు ఇసుమంత బతికే ఉన్నట్టు. అన్నీ తెలిసి అదే కోపం, అంతా తెలిసి అదే లోభం. మనిషితనం వర్ణించలేనిది మరి. అంతరంగంలో తలపుల వెన్నెల విరబూసినప్పుడు అదృష్టం అవతలి వాళ్ళది. ముదిమిలో ఏం మాట్లాడకూడదో జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలి. దాన్నప్పుడు అందివ్వకపోతే వాళ్ళ కర్మ. సెల్ వల పుట్టిందందుకే కాబోలు. చిలువలు పలువలు సత్యం గడప దాటదు. దొంగవాన కురిసిపోతుంది. ఆయనది సుదీర్ఘ వ్యూహం. నటించడం అలవాటు చేసుకుని జీవించడం మర్చిపోయాడు. గమ్యం చేరొచ్చేమో ప్లాస్టిక్ పువ్వులాగా. నేల నలుచెరుగులా అలనాటి ప్రియురాండ్రు ఇండ్లకు కట్టేసుకున్న వినయమూర్తులు. ఆమె నిలకడగా అక్కడ, మనం చతురంగా తిరిగి ఇక్కడ. ఆమె నిలకడగా అక్కడ, మనం చతురంగా తిరిగి అక్కడ. తంతులు వేరు కానీ పెళ్ళిళ్ళన్నీ ఒక్కటే. కావాలంటే ఇద్దరు కదలాలి, వదలాలంటే ఒక్క ఆరంభం చాలు. సంసారం ఒకే వర, ప్రేమ పెళ్ళి రెండు కత్తులు ఇమడాలి మరి. సూత్రంలో శుద్ధి లేకపోతే లెక్క అసలే నెత్తికెక్కదు. నిచ్చెనలో మెట్ల కన్నా పాము తోక పొడవుండడం కొత్త కాలపు నీత, పాత రోజుల రీత. ప్రాణమో శరీరమో, గెస్ట్ హోస్ట్ రోల్స్ అంతు చిక్కితే ఎవరైనా చెప్పొచ్చు కదా. పలుకు బంగారమే, మౌనం మాణిక్యం. గోడాలకు కన్నాలేసే రోజులు, జేబులు కత్తిరించే తెలుపులు. మీరి మీరి ఫేస్బుక్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్కు. సూర్యుడొస్తే తలతల, చంద్రుడొస్తే మెలమెల. పుడమి తల్లికి పుట్టిన సముద్రానికి ప్రియుళ్ళ మీదే మోజు. ఒక్క కావ్యమైన చదివావా అంతరిక రోతుల్లోకి ఇంకేదాకా. ఒక్క కావ్యమైన చదివావా అంతరిక లోతుల్లోకి ఇంకేదాకా. ఒక్క రోజైనా గడిపావా మనసే చెప్పిన మాట విని.